భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని భద్రాచలంలోని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. శ్రీ సీతారామచంద్రస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. జగదేక వీరుడు శ్రీరాముడు, అతిలోక సుందరి సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మతో జరిగిన కళ్యాణాన్ని చూసి లోకమంతా పులకించిపోయింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్తకోటిని నయనానందకరం చేసింది. సీతారాముల కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలను పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హనీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామాయణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. శుభయోగే. అత్యంత వైభవోపేతంగా సాగే కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చే భక్తజనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిత్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం